రీ రిలీజ్ ల ట్రెండ్ స్టార్ట్ చేసిందే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. ఈ విషయం నేను చెప్పట్లేదు, వాళ్ళు మొదటిసారిగా వేసింది ఆది రీ రిలీజ్ అని చెప్పాలి. అంటే ఇది రీ రిలీజ్ అని కూడా కాదు, ఒక స్పెషల్ షో లాగా అయితే వేశారు. అప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రీ రిలీజ్ అనేది ఇంకా మొదలు కాలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మూవీస్ ఇంకా రిలీజ్ కాకపోవడంతో వాళ్ళు పాత మూవీస్ ఏదైనా ఒకటి చూడాలని చెప్పి అనుకొని జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కి సుదర్శన్ అలాగే కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లా ఆది మూవీని రిలీజ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ మూవీ సడన్ సర్ప్రైజ్ గా అమెరికాలో కూడా 2 షోస్ తో అయితే ఓపెన్ అయితే చేశారు. అలాగే 3 షోస్ అనుకోండి, ఒక్క లొకేషన్ లో 3 స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక 3 షోస్ అయితే ఇచ్చారు. జస్ట్ ఆ 3 షోస్ తోనే అమెరికాలో వచ్చేసి $3,000 అనేది కలెక్ట్ అయితే చేసింది. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే ఇది May 21 కి వచ్చిన డేటా. అలాగే August 7th August 9th నుంచి పోక్రితో మహేష్ గారి ఫ్యాన్స్ కూడా రిలీజ్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయితే చేశారు. సో ఫస్ట్ మొదలు పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే. అండ్ అదే ఇయర్ లో 2000 రీ రిలీజ్ అనేది ఎక్కువ స్క్రీన్ లో చేయడం అయితే మొదలు పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కొన్ని స్క్రీన్ లోనే స్టార్ట్ అయితే చేశారు. అండ్ ఆ తర్వాత రీ రిలీజ్ అనేది పెద్దగా చేయడం జరిగింది. సో ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్తే అమెరికాలో మన అల్లు అర్జున్ గారి రేస్ గుర్రం బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేశారు. దానికి సంబంధించిన డేట్ అయితే వచ్చింది. బుకింగ్స్ April 8th కి మూవీ రిలీజ్ కాబట్టి బర్త్డే కానీ రిలీజ్ అయితే చేస్తున్నారు అమెరికాలో. బుకింగ్స్ చూస్తే చాలా అంటే చాలా తక్కువగా అయితే ఉన్నాయి. నేను ఏదైతే 2 షోస్ కి ఆది మూవీకి దాదాపు $3,000 కలెక్ట్ చేసిందని చెప్పాను, ఇప్పుడు రేస్ గుర్రం చూస్తే దాదాపు 100 షోలు పైగా ఓపెన్ అయితే చేశారు. కలెక్షన్స్ చూస్తే మాత్రం $2,000 దగ్గరనే ఉన్నాయి. మీకు డేటా చూపిస్తాను చూడండి. మొత్తం 57 లొకేషన్స్ ఓపెన్ చేశారు. అంటే 99 షోలు, 234 టికెట్లు మాత్రమే ఇప్పటి వరకు అయితే బుకింగ్ అయితే జరిగాయి. $2,000 అయితే వచ్చాయి. ఇది అమెరికాలో రేస్ గుర్రం రీ రిలీజ్ కి వస్తున్న కలెక్షన్స్. చాలా అంటే చాలా తక్కువ. మరి ఇంత లో ఎందుకు ఉంది అంటే మాత్రం ఆల్రెడీ ఒక వీడియోలో నేను చెప్పాను. అదే రీజన్, యుఎస్ లో మూవీ రిలీజ్ చేయాలంటే జస్ట్ మూవీ ఉంటే సరిపోదు. ఆ మూవీని లీడ్ చేస్తున్న యాక్టర్ యొక్క స్టార్డమ్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని మూవీస్ ఉంటాయి వాటికి స్టార్డమ్ అవసరం ఉండదు, న్యూట్రల్ ఆడియన్స్ తో క్రేజ్ తో అయితే వెళ్తాయి. సో అలాంటి మూవీస్ మన తెలుగు స్టేట్ లో వరకు ఉంటాయి, కానీ యుఎస్ఏ లాంటి స్టేట్ లో వెళ్ళాలంటే కష్టం. ఇప్పటి వరకు మీరు యుఎస్ఏ రిలీజ్ అయిన మూవీస్ అన్ని చూడండి, ఇంకా స్టార్ హీరోస్ మూవీస్ తే ఎక్కువ కలెక్షన్స్ అయితే ఉంటాయి. అది కూడా స్టార్డమ్ ఉన్న హీరోస్ దగ్గర నుంచి ఉన్న కలెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ అల్లు అర్జున్ గారి ఎక్కువ ట్రెండ్ ఎప్పటి నుండి అలా వైకుంఠపురం నుండి స్టార్ట్ అయింది తన మార్కెట్ అనేది. అప్పటి నుంచి తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాడు. అప్పటి వరకు ఏపీ తెలంగాణ ఎంత కలెక్షన్స్ వచ్చినా ఓవర్సీస్ లో పెద్ద కలెక్షన్స్ ఉండవు. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఈ రేంజ్ లో తక్కువగా అయితే ఉన్నాయి. మరి మీరేమంటారు దీని గురించి కింద కామెంట్ అయితే చేయండి.